విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సిఐ నాగరాజ్ చేతిలో కస్టోడియల్ డెత్కు గురైనటువంటి గాదె సాయికృష్ణ కేసులో ఎవ్వరూ ఊహించినటువంటి బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించినటు వరకు సస్పెండెడ్ సిఐ నాగరాజు నిర్దోష, కావాలనే అతన్ని సాయికృష్ణకు సంబంధించినటువంటి కేసులో ఇరికించారా? అయితే దీని వెనకాల ఎవరున్నారు? గతంలో కూడా నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కోర్టుకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అయినటువంటి సమయంలో న్యాయమూర్తి ముందు కూడా తనకు ప్రాణహాని ఉందంటూ కావాలని కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అసలు సాయికృష్ణ కేసులో అసలు దోషులు ఎవరు అన్న దానిపై తీవ్రమైనటువంటి అనుమానాలు తలకెత్తుతున్నాయి. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, గాదె సాయికృష్ణ హత్య కేసుకు సంబంధించి తను పూర్తిగా నిర్దోషినని, ఈ కేసుకు తనకు ఎటువంటి సంబంధం లేదంటూ తనపై ఆరోపించబడినటువంటి, తనపై పెట్టినటువంటి కేసులు కొట్టివేయాలంటూ ఏపీ హైకోర్టులో సస్పెండెడ్ సిఐ నాగరాజు ఒక క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని ఏపీ హైకోర్టు విచారణకు కూడా స్వీకరించింది. అంటే నిన్న సుప్రీంకోర్టుకు సంబంధించి సిట్ దాఖలు చేసినటువంటి కస్టడీ పిటిషన్లో నాగరాజును వారం రోజుల పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉంచి విచారించేందుకు సిట్కు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడ తరలించే పనిలో ఉన్నారు సిట్ అధికారులు. నిన్నటి నుంచి కూడా ఒక రకంగా చూస్తే నిన్నటి నుంచి ఆదేశాలు అమల్లోకి వస్తాయి కాబట్టి దీనికి సంబంధించినటువంటి వివరాలు రాబట్టే పనిలో సిట్ అధికారులు ఉన్నారు. అయితే ఇప్పుడు హైకోర్టులో వేసినటువంటి క్వాష్ పిటిషన్కి సంబంధించి ఇప్పటి వరకు సాయికృష్ణకి సంబంధించినటువంటి డెడ్ బాడీకి సంబంధించి కానీ, అతను చనిపోయాడు అనడానికి కానీ ఏ విధమైనటువంటి ఆధారాలు లభించలేదు. కాబట్టి ఈ కేసులో తనను కావాలని అరెస్ట్ చేశారు కాబట్టి తనపై ఉన్నటువంటి కేసు కొట్టేయాలంటూ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు నాగరాజు. అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది? నాగరాజు నిర్దోష అయితే మరి సిట్ సమర్పించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో నాగరాజును కోర్టుకు సమర్పించినప్పుడు మే 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో గాదె సాయికృష్ణ తాను చూశానంటూ ఒక ఎస్ఐ ఇచ్చినటువంటి వాంగ్మూలం, మరొక వైపు మార్కాపురంలో సాయికృష్ణ అదుపులో తీసుకున్నటువంటి టాస్క్ ఫోర్స్ అధికారులు అతని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి నాగరాజుకి హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించి అనేక వివరాలు సేకరించినటువంటి సిట్ అధికారులు నాగరాజుని రిమాండ్కి పంపించే సమయంలో డెడ్ బాడీకి సంబంధించినటువంటి అంశాన్ని మాత్రం అందులో పొందుపరచలేదు. అదేవిధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా లభించలేదు అని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. అయితే ఆయన విచారించడానికి సిట్ కస్టడీ కోరుతూ పిటిషన్లు వేసిన షరతులతో కూడినటువంటి కొన్ని నిబంధనలతో కూడినటువంటి అనుమతులు విజయవాడ జిల్లా కోర్టు ఇచ్చినప్పటికీ ఆ విధంగా ఆ షరతులతో రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఆయన ఉంచి విచారించాలంటే నిజానిజాలు రాబట్టేటువంటి పరిస్థితి ఉండదు. పూర్తిగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే ఈ క్రైమ్ అంతా జరిగింది కాబట్టి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే దాంట్లో భాగంగా నాగరాజును అదుపులో తీసుకుని విచారించాల్సిందంటూ విజయవాడ జిల్లా కోర్టు నుంచి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సిట్ అధికారులు. హైకోర్టు కూడా ఇరువురు వాదనలు విన్నటువంటి హైకోర్టు కూడా కేవలం ఒక్కరోజు మాత్రమే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉంచి నాగరాజును విచారించడానికి అనుమతి ఇచ్చి మిగిలిన రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారించాలన్నారు. ఇది కూడా కుదరదు అని చెప్పినటువంటి సిట్ అధికారులు సుప్రీంకోర్టులో మరొక కస్టడీ పిటిషన్ వేయటం, అది వాదోపవాదాలు విన్న తర్వాత వారం రోజుల పాటు ఆయన విచారించడానికి కస్టడీకి సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో నాగరాజుని సిట్ అధికారులు అక్కడి నుంచి తరలించారు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి. సాయికృష్ణ డెడ్ బాడీ ఏ విధంగా మాయం చేశారన్న దానిపై నిజాలు రాబట్టడానికి గాను ఇక్కడ ఉన్నటువంటి సిఐ నాగరాజును ఆయనైతే విచారించడం, సిట్ అధికారులు అయితే విచారించడం జరుగుతుంది. ఈ క్రమంలో హైకోర్టులో తనకు ఏ పాపం తెలియదంటూ నాగరాజు స్క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంటే మొన్న కూడా కొంతమంది న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా ప్రెస్ మీట్లో గురుమూర్తి ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది విజయవాడ సెకండ్ అడిషనల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో. ఏంటంటే సాయికృష్ణ హత్య కేసుకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారుల యొక్క ప్రమేయం ఉంది. ఆంధ్రప్రదేశ్ డీజీపీకి, అలాగే విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబుకు, అలాగే ఏసీపీ మానస, వీళ్ళ ముగ్గురిని కూడా పార్టీలు చేస్తూ వీళ్ళకి తెలిసే పూర్తిగా ఈ వ్యవహారం అంతా జరిగింది, వీళ్ళను కూడా విచారించాలి, ఈ కేసుకు సంబంధించి పూర్తి న్యాయం జరగాలంటే సిబిఐ ఎంక్వైరీ వేయాలంటూ గురుమూర్తి వేసినటువంటి పిటిషన్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ అడ్వకేట్ అయినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ క్రమంలో డీజీపీకి అలాగే
ఆ కమిషనర్కి అడిషనల్ అసిస్టెంట్ కమిషనర్కి కూడా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. మరొక వైపు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మాయమైపోయినటువంటి సీసీటీవీ ఫుటేజ్ అంశాన్ని చూసినట్లయితే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. స్టేట్లో ఉన్నటువంటి 3 మెన్ కమిటీ స్లాట్ అనే కమిటీకి సంబంధించి అనుబంధంగా ప్రతి జిల్లాలో 3 మెన్ కమిటీ ఉంటుంది. అలాగే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్, అలాగే విజయవాడ మున్సిపల్ కమిషనర్, అలాగే సిపి రాజశేఖర్ బాబు వీళ్ళ ముగ్గురు కూడా ఈ కేసుకు సంబంధించి ఈ యొక్క ఏదైతే సీసీటీవీ ఫుటేజ్లు మాయం చేస్తారో ఆ కేసులో వాళ్ళని కూడా విచారణకు పిలవాలంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లోనే ఆ డేటా రికవరీ చేసి తమకు అందించాలని కోరింది. మరొక వైపు ఈ కేసు అంశాలకు సంబంధించి హేబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసినటువంటి సాయికృష్ణ తల్లి దానికి అనుబంధంగా తన కుమారుడు మరణంపై సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ మరొక పిటిషన్ దాఖలు చేయటం, అది విచారణలో ఉంటుండగానే తన అవగాహన లేక సిబిఐ ఎంక్వైరీ వేయాలని పిటిషన్ దాఖలు చేస్తున్నాను, దాన్ని విత్డ్రా చేసుకోవడానికి నాకు అనుమతించండి అంటూ కోర్టును కోరటం. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఇప్పుడు విజయలక్ష్మి కూడా సిబిఐ ఎంక్వైరీ వేయాలన్నటువంటి పిటిషన్ విత్డ్రా చేసుకోవటం, ఇప్పుడేమో సస్పెండెడ్ సిఐ నాగరాజు హైకోర్టులో దాన్ని నిర్దోషినని చెప్పి అన్యాయంగా ఈ కేసుకు సంబంధించి తనని విచారిస్తున్నారు. ఈ కేసులో ఎటువంటి ఎవిడెన్స్ లభించలేదు కాబట్టి తనపై పెట్టినటువంటి కేసులు కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్కి వెళ్ళటం. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే సాయికృష్ణ కేసుకు సంబంధించి సిట్ జరుపుతున్న విచారణ ఎంతవరకు నమ్మదగిందిగా ఉందని చెప్పి పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా మానవ హక్కుల కమిషన్కి సంబంధించినటువంటి న్యాయవాదుల బృందం కూడా 2006 సిఆర్పిసి అమెండ్ అయ్యింది. దాని ప్రకారం స్టేషన్లో డిసపియరెన్స్ అయినా ఒకవేళ లాకప్ డెత్ జరిగినా ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది మ్యాండేటరీ కాబట్టి దీనికి సంబంధించి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగితేనే నా సాధ్యాసాధ్యాలు ఈ కేసుకు సంబంధించినటువంటి నిజాలు వెలుగులోకి వస్తాయి. కానీ డీజీపీ స్థాయిలో పనిచేసేటువంటి పోలీస్ అధికారులే సిట్ అధికారులే విచారణ చేస్తే నేరం ఆరోపించబడినటువంటి వారు పోలీసులే, విచారించే వాళ్ళు కూడా పోలీసులే కాబట్టి వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఒక రిలేషన్ బట్టి ఈ కేసులో నిజాలు బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అయినటువంటి సిబిఐతో కానీ లేదంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ జరిపించాలంటూ వాళ్ళందరూ కూడా వాదించడం జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు సిట్ అధికారులు అయితే నాగరాజును కస్టడీలో తీసుకుని సాయికృష్ణ డెడ్ బాడీని ఏ విధంగా మాయం చేశారు, అలాగే సీసీటీవీ ఫుటేజ్ని ఏ విధంగా మాయం చేశారు, దీని వెనకాల ఎవరెవరున్న అంశాలపై వాళ్ళైతే విచారణ కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా స్వర్గపురి శ్మశాన వాటికలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ను కూడా మాయం చేయడం మనకి ఎవరున్నారన్న దానిపై కూడా కూలంకషంగా సిట్ అధికారులు అయితే విచారణ జరుపుతున్నారు. మరొక పక్క ఈ పరిణామాల నేపథ్యంలో నాగరాజు ఒక పక్క హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ వేయటం, ఒకవేళ ఆయన నిర్దోషి అయినట్లయితే దీని వెనకాల ఉన్నటువంటి అసలు దోషులు ఎవరు అంటే టాస్క్ ఫోర్స్ అధికారులు మార్కాపురంలో ఆయన తీసుకుని వచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా చెప్తుంటే మరి 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో నేను సాయికృష్ణ చూశానని చెప్పి ఒక ఎస్ఐ ఇచ్చిన వాంగ్మూలం ఇవన్నీ చూస్తుంటే అసలు దోషి నేను కాదని చెప్పి నాగరాజు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే ఉద్దేశపూర్వకంగా ముందుగానే డెడ్ బాడీని కానీ బూడిద కానీ దొరకకుండా మాయం చేసేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏ ఆధారాలు లేవు కాబట్టి ఈ కేసు నుంచి ఈజీగా బయటపడాలన్న ఆలోచనతో హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశాడా? అయితే ఈ అంశాలకు సంబంధించి 7 రోజుల విచారణ వ్యవధిలో అసలు దోషులు ఎవరన్నది సిట్ తేల్చి ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి విషయాలు బయటపెట్టి ఛార్జ్ షీట్ వేసేటువంటి క్రమంలో ఈ కేసు ముందుకు సాగుతుందా, లేకపోతే నాగరాజు నిజాలు ఒప్పుకోకపోతే మళ్ళీ అతను బెయిల్పై బయటకు వచ్చి తన యొక్క నిర్దోషత్వం నిరూపించుకోవడానికి సాక్షులు కూడా ప్రభావితం చేయగలడని కొంతమంది న్యాయ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం నాగరాజు ఈ కేసుకు సంబంధించి ఎంతవరకు నిజాలు బయటకు చెప్తాడన్న దానిపై సిట్ విచారణ పూర్తిగా ఆధారపడి ఉంది. కాబట్టి ఏం జరగబోతుంది ఈ కేసులో అన్నటువంటి మరిన్ని వివరాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం.